తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. 2 వర్గాల వారిని పత్రికలలో రాయించి ఉంచారు. నేను ఎప్పుడూ మీకు చెప్తా ఉంటాను, 2 వర్గాల వారు, 2 జాతుల వారు. ఆ అనాది ప్రారంభం ఇద్దరితోనే ప్రారంభమైంది, పురుషుడు స్త్రీ. తర్వాత వారి నుంచి వచ్చిన సంతానం 2 వర్గాలు, మంచివారు చెడ్డవారు. ఇప్పుడు అదే. తర్వాత యేసుక్రీస్తు వారి యుగం ప్రారంభమైన తర్వాత విశ్వాసులు అవిశ్వాసులు. బాప్తిసం తీసుకున్న వారిలో మంచి భక్తి చేసేవారు ఉన్నారు, దుర్జనులు వంచకులు మోసం చేసేవారు ఉన్నారు. ఈరోజు బాప్తిసం తీసుకొని దేవుణ్ణి ఆరాధించే వారి విషయాల్లో 2 వర్గాలు. అక్కడి నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. బాప్తిసం తీసుకున్న వారిలో సద్భక్తితో బ్రతకాలి అనుకునే వారు ఉన్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా లాభం పొందుదాం అనుకునేవారు ఉన్నారు. 2 వర్గాలు. సద్భక్తితో బ్రతకాలి అని కొంతమంది హృదయాల్లో ఆలోచన పుడుతుంది, ఉద్దేశం కలుగుతుంది. ఎవరికైనా మంచి దారి నేర్పించాలి అనుకోవడం, మంచి జీవితం ఇవ్వాలనుకోవడం మన పొరపాటు. మనసులో పుట్టందే దేవుడు కూడా ఏమి చేయలేడు. మనసులో పుట్టాలి ఏమని, నేను మంచిగా జీవించాలి అని. ఇక భక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవుని గురితెరక్క ముందు ఇష్టానుసారమైన భక్తి జీవితం ఉంటుంది. భక్తి లేదని కాదు, ఇష్టానుసారమైన భక్తి ఉంటుంది, దేవునికి ఇష్టమైన భక్తి ఉండదు. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నాము. దేవునికి ఇష్టమైన భక్తి జీవితం మనలో ఉండాలి. అది సద్భక్తి అయి ఉండాలి. నేను ప్రభు కొరకు జీవించాలి, సద్భక్తితో జీవించాలి, మంచి భక్తి చెయ్యాలి, దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచన మనసులో కలిగిందనుకోండి, వారిని ఎవ్వరూ చెడగొట్టలేరు. వారికి అంతటికి వారు తమను తాము పవిత్రపరుచుకుంటూ ఉంటారు. మనసులో ఆలోచన రావాలి. సువార్తలలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం, తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి దగ్గర వాదించి గొడవ చేసి నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పి తన ఆస్తినంతా తీసుకొని పొరుగు చేసి వెళ్ళిపోయి ఆస్తి అయిపోయేంత వరకు జల్సాలు చేసి చివరకు ఆస్తి అంతా తన దగ్గర ఉన్న ధనం అంతా అయిపోయిన తర్వాత పందులు గాయడానికి జీతానికి కుదురుతాడు. ఒకప్పుడు ధనవంతుడు, ఇప్పుడు ఎక్కడికి చేరాడు? పందులు గాయడానికి చేరాడు. అక్కడ ఆఖరికి తట్టుకోలేక ఆ పందులకు వేసే పొట్టు తిని కడుపు నింపుకున్నాడు.
ఆ పందులకు కాసే వరకు ఆ పందులు తినే పొట్టు, వాటికి వేసే పొట్టు ఈయన కూడా తిని ఆకలి తీర్చుకుంటా అప్పటి వరకు బుద్ధి రాలేదు. అంటే మంచి ఆలోచన రాలా, మంచి గుణం రాలేదు. ఆ పందులు తినే పొట్టు తినేటప్పుడు అప్పుడు వచ్చిన ఆలోచన ఏమని, నా తండ్రి ఇంత అనేక మందికి ఆహారం ఉన్నది, అనేక మంది పనివారు ఉన్నారు, నేనేమో ఇక్కడ పందులు తినే పొట్టుతో బాధపడుతూ ఉన్నాను, నా తండ్రి ఇంటికి వెళ్ళాలని వాడు బుద్ధి వచ్చిన తరువాత అని వ్రాయబడి ఉంది. ఏ మనిషికైనా బుద్ధి రావాలి. బాప్తిసం తీసుకున్నామండి, ప్రభువు నమ్ముకున్నాము అంటే బాప్తిసం తీసుకున్నా నీకు బుద్ధి రాకపోతే సరైన నడవడి ఉండదు. మారు మనసు అనే దాన్ని మనకు బుద్ధి రావాలి, మంచి భక్తి నేను చెయ్యాలి అనే బుద్ధి రావాలి. అది రాలేదనుకోండి, బాప్తిసం తీసుకున్నా కూడా ఏం జరుగుతుందంటే ఇష్టమైన వారికి అనుకున్న భక్తి చేస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, తమకిష్టమైన భక్తి చేసుకుంటూ ఉంటారు. దేవునికి ఇష్టమైన భక్తి ఉండదు, జరగదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు ప్రతి వారి దగ్గర నుంచి? మంచి భక్తి కోరుకుంటాడా, చెడ్డ భక్తి కోరుకుంటాడా? సిగరెట్లు తాగుతున్నారా, ఏం కాదులే అని అనడు. తినకూడనివి తింటున్నారా, అయితే మళ్ళీ నన్ను నమ్ముకున్నారుగా అని అనడు. సినిమాలు చూస్తున్నారా, సరదాగా చూస్తున్నారా, ఏం కాదులే అని అనడు. బూతులు తిడుతున్నారా, ఏం కాదులే నేను సర్దుకుంటాగా అని అందరు. ఆయన ఏమన్నాడు, ఏమని వ్రాయించాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని వ్రాయించాడు. యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? సిలువలోనే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? 3 మేకులకు కొట్టబడి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? రకరకాల మరణాలు ఉన్నాయి, కానీ 3 మేకులకే సిలువలో కొట్టబడి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? చేతగాక కాదు, మానవులను పాపములో నుంచి, దుర్నీతి నుంచి విడిపించి పరిశుద్ధంగా మార్చడానికి. ఒకప్పుడు తెలియని భక్తి చేశారు, ఇప్పుడు దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి, మనసు మార్చాలి, జీవితం మార్చాలి, పవిత్రంగా మార్చాలి, పవిత్రమైన ఆరాధన చేయాలి, మనుషులు పవిత్రమైన ఆరాధన చేయాలి అని ఆయన సిలువలో బలియాగం అవ్వవలసి వచ్చింది. చేతగాక కాదు. ఈ మధ్య కొంతమంది లేచారు, చేతగాక చనిపోయిన వాడు, 3 మేకులు పీక్కోలేక చనిపోయిన వాడు అని. ఆయన చనిపోవడానికి కారణం మనల్ని పవిత్రపరచడం కోసం, మన జీవితాలను పవిత్రంగా మార్చడం కోసం, పరిశుద్ధమైన భక్తి చేయడం కోసం ఆయన సిలువలో చనిపోయాడు. ప్రాణం విడిచాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. చేతగాక చచ్చిపోయాడు, 3 మేకులు పీక్కోలేని వాడు అని అంటారు. కానీ ఆ తర్వాత చరిత్ర ఉంది. ఆయన సమాధి చేశారు, 3వ దినమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ మాట్లాడరు, మళ్ళీ ఇక్కడ కూడా మాట్లాడాలిగా. చేతగాక చచ్చిపోయాడు అన్నవాడు 3వ దినమున ఎలాగో లేచాడని ఆలోచించాలిగా. ఇది ఆలోచించరు. ఆయన ప్రాణం పెట్టినది, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినది మనకు రక్షణ భాగ్యం కలిగించి, మన మనస్సాక్షిని నిర్మలపరిచి, మంచి భక్తి, పవిత్రమైన భక్తి దేవునికి చేయడానికి, నేర్పించడానికి ఆయన ప్రాణ త్యాగం. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఏదో ఒకటిలే, పాస్టర్ గారు అంతే చెబుతాడులే, ఆయనకేం పని లేదులే అనుకొని ఇష్టానుసారమైన భక్తి చేస్తూ ఉంటారే,
ఆయనను మరలా వీళ్ళు సిలువ వేస్తున్నారు. అది మంచి భక్తి కానే కాదు. ఒక ఆయన అన్నాడు, బాప్తిసం ఎందుకు తీసుకున్నావయ్యా అంటే, వ్యాపారం బాగా సాగిద్దని తీసుకున్నాను అని అంటున్నాడు. దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా మనస్సాక్షిని కడిగాడు, మరలా పాపం చేయకుండా పవిత్రునిగా జీవింపజేయడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు, మరణాన్ని జయించాడు, మరలా నన్ను పరలోకంలో చేర్చడం కోసం. ఈ భావన, ఈ అర్థం లేదు. ఒకళ్ళని అడిగితే బాప్తిసం ఎందుకు తీసుకున్నావమ్మా అంటే, అయ్యా 7 వారాలు వెళ్ళి బాప్తిసం తీసుకుంటే కలిసి వచ్చిందని ఇంటి పక్కన వాళ్ళు చెప్పారయ్యా, అందుకని వెళ్ళానయ్యా, 7 వారాలు వెళ్ళి బాప్తిసం తీసుకున్నానయ్యా, నాకేం అర్థం కావట్లేదు, నాకే కష్టాలు ఎక్కువైపోయింది, నాకు కలిసి రాలేదయ్యా అని ఏడుస్తుంది. యేసుప్రభు వారి ప్రేమ తెలియదు, యేసుప్రభు వారు ఎందుకు చనిపోయాడో తెలియదు, ఎందుకు ఆయన గాయాల పాలయ్యాడో తెలియదు, ఎందుకు 3 మేకులలో కొట్టబడి ప్రాణం విడిచాడో తెలియదు, ఏమి తెలియదు. ఆ పక్కన ఇంటి వాళ్ళు చెప్పారు. పక్కింటి వాళ్ళు చెప్తే ప్రార్థనకు వచ్చేది ఏంది నువ్వు? సరే వస్తే వచ్చావు, సరిగ్గా వాక్యం వినాలా, యేసుప్రభు వారి గురించి తెలుసుకోవాలి, జీవితాన్ని పవిత్రపరచుకోవాలి. వినరు. వాళ్ళు చెప్పారని చెప్పి ఎక్కడికో ఒకసారి చర్చి కాడికి వెళ్ళి మొక్కుబడి చేసుకుంటారు. యేసయ్యా నన్ను దీవిస్తే నీకు కూడా కొంత కానుకేస్తానయ్యా, నన్ను ఆశీర్వదిస్తే నీకు కూడా నేను సాక్షి చెప్పుకుంటానయ్యా. యేసుప్రభు వారు సిలువలో అంత బాధపడి చనిపోయింది తాత్కాలికమైన సంతోషం ఇవ్వడం కోసం కాదు. మనం మంచి భక్తి చేసి దేవుణ్ణి సంతోషపరిచి యుగ యుగాలు ఉండే ఆనందం మనకివ్వడం కోసం యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు. ఈ సత్యం తెలియట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, విని గ్రహించడం లేదు. ప్రభువు నా కొరకు చనిపోయాడు. నేను చేసిన దోషముల నిమిత్తం, నేను చేసిన తప్పుల నిమిత్తం ఆయన ఘోరంగా శిక్షించబడ్డాడు. ఇక నుంచి నేను నూతన జీవితం జీవించాలి. మొదలు పెట్టారా? వచ్చే నల్గొండ కూర్చోవాలా? నా అవిధేయత కొరకు ఆయన రక్తం క్షీణించబడింది, ఆయన గాయాల పాలైపోయాడు. ఇక నుంచి నేను నూతన జీవితం జీవించి ఈ జీవితాన్ని దేవునికి అర్పించి ఈ చేతులతో మంచి పనులు చేయాలి, ఈ నాలుగుతో ఈ పెదవులతో మంచి మాటలు మాట్లాడాలి, ఈ హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి, దేవుని రాజ్య స్థాపన నా ద్వారా జరగాలి, నేను నా జీవితం దేవునికి అంకితం అవ్వాలి. ఈ ఆలోచన రావాలండి. యేసయ్య దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఈ ఆలోచన రాకుండా బాప్తిసం తీసుకొని భయపడుతూ బ్రతికి అమ్మో ఏమైందో నీ కంగారుతో భక్తి చేసే భక్తి నీకు ఆశీర్వాదం రాదు, దేవునికి సంతోషం ఇవ్వదు. దేవుని కోసం బ్రతకాలి, నా జీవితం నూతన పరచబడాలి, నూతనంగా నేను జీవించి చూపించాలి ప్రపంచానికి, దేవుని మెప్పు పొందాలి అనే ఆలోచన రావాలి. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వచ్చి మంచి భక్తి చేస్తారు. సద్భక్తితో బ్రతకాలి అనే ఉద్దేశం ఎవరికైతే వస్తుందో వారంట హింసలు పొందుతారంటండి. చెప్పండి ఏంటి? ఇక్కడేంది సుఖభోగాల గురించి రాయలేదు, దేవుడు రాయించలేదేంది? ఎవరైనా దేవుని ఎందుకు నమ్ముకుంటారు? ఈ జీవిత కాలంలో సుఖభోగాలతో, పిల్ల పాపులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆశతో దేవుని దగ్గరికి వస్తారు కదా. ఇక్కడేది మరి ఇలా రాశారు, సద్భక్తితో బ్రతకాలి అని ఉద్దేశించిన వారు హింసలు పొందుతారని రాశారేంది? చాలా సింపుల్ గా జరిగిన సంఘటన ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా జరుగుతున్న సంఘటన ఒకటి చెప్తాను. వాళ్ళు ధనవంతులు,
చాలా ధనవంతులు. వారి ఇల్లు వచ్చేసేసి దాదాపు 3 ఎకరాల్లో ఉంటుందంట. 3 ఎకరాల ఇల్లు అంటే పెద్ద ఇల్లేగా. వాళ్ళు ఏదో విధంగా దేవుని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు. ఇక ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ మీదకి దుమ్మిగా వచ్చి కొట్టి నానా మాటలు మాట్లాడి ఇంట్లో నుంచి బయటికి లాగి, ఇంట్లో సామాన్లు మొత్తం బయటికి లాగి తరిమేశారు. తరిమేసి ఆ ఇల్లు ఆక్రమించుకున్నారు. దేనికి? యేసు ప్రభు వారిని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నందుకు. వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, అయ్యా ఇల్లు మాది, మేము ప్రభువుని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇట్లా బయటికి తరివేసి మా ఇల్లు ఆక్రమించుకున్నారు అని కేసు పెడితే, కోర్టుకి వెళ్తే ఆ ఊళ్ళో వాళ్ళందరూ బలగం చేత పోలీసులు నోళ్లు మోపించేసేసి యేసు ప్రభు వారికి ప్రార్థనకు వెళ్ళనంటే మరలా వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇద్దాం, లేకపోతే ఒప్పుకోం, మా ఇళ్ల మధ్యలో మత మార్పిడి జరగకూడదు, అతను మా ఇళ్ల మధ్యలో ఉండడానికి వీల్లేదు అని అందరూ పట్టు పెడితే కోర్టు కూడా ఏమి చేయలే, పోలీసు వాళ్ళు ఏమి చేయలేదు. వీరికి వాక్యం చెప్పిన పాస్టర్ గారు వాళ్ళు ఊరి బయట కొంచెం అడవిలాగా ఉండే ప్రాంతంలో చిన్న పాక వేసి ప్రార్థన జరుపుతూ ఉంటే వీళ్ళు ఆ మందిరం దగ్గరికి వెళ్ళి కర్రలు కొట్టుకొని వచ్చి కర్రలు బాతుకొని పట్టా వేసుకొని అందులో నివాసం చేస్తూ యేసుప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్నారండి. ఇదే పరిస్థితి మీ దాకా వస్తే ఏం చేస్తారు? కొట్టి తిట్టి మా ఇళ్ల మధ్యలో వద్దు వెళ్ళిపో అంటే ఏం చేస్తారు? ఆస్తి లాక్కున్నారు, ఏం చేస్తారు? ఏం చేస్తారు నేను చెప్తున్నా ఏనండి. అయ్యా, అందరినీ నమ్ముకున్నట్టు ఆ దేవుని మేము నమ్ముకున్నాము, ఏదో ప్రార్థనకి వెళ్తున్నాము, మీకు ఇబ్బంది ఎందుకు, మాకు ఇబ్బంది ఎందుకు, మేమేం చెయ్యములే అని మా ఇల్లు మాకు ఇచ్చండి, మా జోలికి రాబాకండి అని అంటారు. ఇల్లు పోతే పోయింది, దేవుడు కావాలి అనే ఆలోచన వస్తే చాలా సంతోషం. వాళ్ళు మంచిగా భక్తి చేయాలనుకున్నారు, వాళ్ళ జీవితంలో ఏమొచ్చినాయి? హింసలు వచ్చినాయి. ఒప్పుకున్నారు ప్రభువుని విడిచిపెట్టాం, మా దేవుని విడిచిపెట్టాం, సత్యం తెలుసుకున్నాం, ఇంతకాలం అజ్ఞానంలో ఉన్నాం, ఆస్తి పోతే పోయింది, ఈ పాకాల్లో ఉండే నా దేవుని ఆరాధిస్తున్నాను. ఒక పాస్టర్ గారి సంగతి అంతా నాకు చెప్తే, మీరిచ్చే దశంభాగంలో నేను తీసిన దాంట్లో కొంత పంపించి, అయ్యా తనకు కొంచెం నువ్వు కూడా కొంచెం ఉంచుకొని నేను పంపించాను. దేవుని కోసం ఆస్తిని వదిలిపెట్టుకున్నారు. దేవుని కోసం చిన్న చిన్న కార్యక్రమాలే వదిలిపెట్టుకోవట్లే, ఇంకా ఆస్తిని వదిలిపెట్టుకుంటారు. చిన్న చిన్న కార్యక్రమాలు ఏడ వదిలిపెట్టుకుంటున్నారు? దేవుని కోసం ఇట్లా చేయకూడదని ఉంది. జనం కోసం చేయదు. జనం కోసం చేసేదానికి నువ్వు ఎందుకమ్మా యేసు ప్రభువుని నమ్ముకునేది? నమ్ముకో బాగా, అసలు రా బాగా ప్రార్థనకి. జనంతో నీకు సంబంధం లేదు. నేను అది చేస్తాను ఇది చేస్తానంటే దేవుడు చూసినంతకాలం చూసి తీసేసి నరకంలో పడేస్తాడు. నరకంలో యుగ యుగాలు కాలాలి. జనం బాధపడతారు అన్నయ్య. జనం బాధపడే కాడికి జనం ఎక్కువ, జనం కోసమే నువ్వు బతుకు, దేవుని కోసం వద్దు. ఇప్పుడు అటు ఇటు ఉన్న వారికి హింసలేమి రావు, వీళ్ళకి బాధలేమి రావు, ఏముండదు. ఈ ఊళ్ళోనే ఒక అతను యేసుప్రభు వారిని నమ్ముకున్నాడు. నేను పరిపూర్ణమైన స్థితి గురించి చెప్తా ఉన్నాను. యేసుప్రభు వారిని నమ్ముకోవడం అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలని నేను వివరంగా చెప్తా ఉంటే ఆయన అన్నాడు, అది అదేనండి
సంఘం మాట్లాడు, నేను వింటాను. ఇప్పుడు ఈయనకి ఏం హింసలు ఉంటాయి? హింసలు ఉంటాయా? సద్భక్తితో మంచి భక్తి చేసే వారికి ఏమొస్తాయి? హింసలు వస్తాయి. ఎలాగొస్తాయండి హింసలు అంటే? ఈ వాక్యం ఇప్పుడు జరిగిన సంఘటనల ఆధారం. ఆదివారం మంచి ఆదాయం వచ్చే పని ఒకటి వచ్చి ఎదురుకు వచ్చింది. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవా, నువ్వు అర్థం చేసుకుంటావు, గొప్ప మనసు కలిగిన వాడు అయ్యా, ఆదివారం ప్రార్థనకు మానేసేసి ఆదాయం కోసం వెళ్ళిపోతావు, ఇంకా ఆస్తి ఏం వదిలిపెట్టుకుంటావు. ఇప్పుడు వీళ్ళకి ఏం హింసలు వస్తాయి? ఆదాయం వదిలిపెట్టుకొని ఈ ఆదివారం నేను దేవుని సన్నిధానంలో ఉండాలి అని దేవుని సన్నిధికి వచ్చి ఒక పక్కన మనసు పీకుతూ ఉంటాం. శరీర సంబంధమైన మనసు ప్రేరేపిస్తూ ఉండిద్ది. నీ ఆదాయం పోగొట్టుకున్నావు, ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చావు అని మనసు పీకుతూ ఉంది. వాళ్ళకు బాధ. పోతే పోయేలే, దేవుని స్తోత్రం, నా దేవుడు కావాలి. నష్టం వచ్చింది కొంతకాలం. వాళ్ళ హింసలు వాళ్ళకి. అటు ఇటు ఉన్న వారికి హింసలే ఉండవు, బాధలే ఉండవు. వాళ్ళు సాదాగా సాగిపోతూ ఉంటారు. యేసుప్రభు వారు చెప్పారు, ఇరుకు మార్గం, విశాలమైన మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి చాలా మంది పోరాడి వారి వల్లగాక వెనుదిరిగారు. విశాలమైన మార్గంలో ఎలాగైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు దేవుని దగ్గర ఉండి. ఇప్పుడు నేను చెప్తున్నంతా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళల్లో రెండు వర్గాలు. ఒకళ్ళేమో సద్భక్తితో బ్రతికే వాళ్ళు, ఒకళ్ళేమో విశాలమైన మార్గంలో వాళ్ళకి ఇష్టం వచ్చిందంతా చేసుకునేవాళ్ళు. పాస్టర్ గారు వద్దు, పాస్టర్ గారు వాక్యం వద్దు, దేవుడు వద్దు, మళ్ళీ దేవుడు, మళ్ళీ ప్రార్థన, వాక్యం లేదు, మళ్ళీ ప్రార్థన. వీళ్ళకి ఏముండదు, వీళ్ళు మామూలుగా సాగిపోతా ఉంటారు. విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి, మంచి భక్తి చేయండి. నువ్వు మంచి భక్తి చేయకపోతే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినది నీ జీవితం విషయంలో వ్యర్థం. ఆయన సిలువ ఎందుకు సిలువ శ్రమలు అనుభవించాడు? మన పాపం తీసివేయటం కోసం, చెట్టగా బ్రతకడం కోసం. అయితే ఆయన సిలువ వేయబడటం ఎందుకు? అవసరం లేదు. కొబ్బరి చెప్పులు తినడం మానుకోవాలా, లడ్లు తినడం మానుకోవాలా. వీళ్ళకేం బాధలు ఉంటాయి మనసులో? అందరితో కలిసిపోతారు కదా. అందరితో కలిసిపోయే భక్తి దేవునికి సంతోషాన్ని ఇవ్వదు, సంతోషం కలగదు. ఇప్పుడు నువ్వు కొట్లోకి వెళ్తావు, మంచి కోరుకుంటావా, చెడ్డ కోరుకుంటావా? పెళ్లి చూపులకి వెళ్తావు, మీ పిల్లలకి పెళ్లి చూపులు, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ, మంచిది కోరుకుంటావా, చెడ్డది కోరుకుంటావా? అదే ఎవరో ఒకటి చేసుకొని రావచ్చుగా. నీ ఇంటికి వచ్చిన తర్వాత కండిషన్లు పెట్టవా? ఇట్లా ఉండాలని పెట్టవా? నీ ఇష్టం వచ్చినట్టు ఉండలే, నేనేం అనుకోలేను అంటావా? అంటారా? అది గేదైనా, గొర్రెైనా, మేకైనా, పిల్లైనా నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలని అనుకుంటావు, మంచిగా ఉండాలన్నా. మరి దేవుని దగ్గర మంచి భక్తి జీవితం చేయాలి, దేవుడు కోరుకుంటున్నది అది. పిచ్చి పిచ్చి భక్తి చేసి, చెడ్డ భక్తి చేసి దేవుని సిలువను మరలా నువ్వు సిలువ వేస్తున్నావు. నీ చేతులతో మరలా గాయాలు రేపుతున్నావు, నీ చేతులతో మరలా ఆయన చేతులు మేకులు కొడుతున్నావు, నీ చేతులతో కొరడాలు తీసుకొని ఆయన వీపు మీద కొడతా ఉన్నావు, మరలా సిలువ వేస్తున్నావు నువ్వు. దేవుడు మంచి భక్తి కోరుకుంటున్నాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుదురు. ఇప్పుడు ఇందాక సంఘటన ఒకటి చెప్పాను నేను, బయట విషయం. ముస్లిం దేశాల్లో, ఇప్పుడు ప్రస్తుతం నైజీరియా దేశంలో చాలా మందిని చంపుతున్నారు, చంపేస్తున్నారు. దేనికి చంపుతున్నారు అంటే యేసుప్రభు వారిని నమ్ముకున్నందుకు.
చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, ముసలోళ్ళని, యవ్వనస్తుల్ని నాలుకలు కోసి, తలకాయలు కోసేసి, తుపాకులతో కాల్చి వేసేసి రోజు చంపుతున్నారు. చెప్పండి, రోజు చంపుతున్నారు. అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టాల. అప్పుడు అర్థమైంది నిజమైన భక్త్యా, పై భక్త్యా. అప్పుడు అర్థమైపోయింది. గొంతు మీద కత్తి పెట్టి నమ్ముతావా, మానుకుంటావా అంటే అప్పుడు అయ్యా పొరపాటు అయిందయ్యా, బాధలు ఎక్కువ వెళ్ళారయ్యా అంటారు. తెలితే చంపితే చంపుకో, యేసు ప్రభు అని మాత్రం నేను విడిచిపెట్టను అనే మాట రాదు తొందరగా. మళ్ళా అన్నీ చెయ్యాలి. ఇక్కడ దేవుని కోసం ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఆ త్యాగం కోసం కొంచెమైనా ఆలోచించి, నేను దేవుని కోసం మంచిగా బ్రతకాలి, దేవుని కోసం మంచి భక్తి నేను ఆయనకు ఇవ్వాలి అనే ఆలోచన వస్తే చాలా సంతోషం. ఆలోచన రాకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఎన్నాళ్ళు మందిరానికి వచ్చినా వ్యర్థమే. నేనేం ఇయ్యాలి ఆయన కోసం? ఎంత మంచిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీకు రక్షణ భాగ్యం అనుగ్రహించాను, నువ్వు నా ఇష్టమైన దారిలో నడువు, అంతే. ఎవరికి ఇష్టమైన దారిలో? నాకు ఇష్టం వచ్చిన నా మాట ప్రకారం నడువు. నేను కోరుకునేది అదే. అది లేదు. అప్పుడప్పుడు సినిమాలు చూడటం, అప్పుడప్పుడు పండగలు చేయటం, అక్కడికి ఇక్కడికి వెళ్ళి రావటం, సమాజం కోసం, సంఘం కోసం, జనం కోసం. వీళ్ళకి బాధలు ఏమి ఉండవు, నిందలు ఏమి ఉండవు, మాటలు ఏమి ఉండవు. చిన్న పిల్లలు సహితం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారండి దేవుని కోసం. ప్రాణం పోతే పోయింది, చనిపోతున్నారు, రోజు చనిపోతున్నారు. నైజీరియా దేశంలో భయానకరంగా. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్లో అయితే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని, అందరూ ముస్లింసే, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, పనికి పిలవద్దు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, చిల్లర గుట్లో సామానేమి ఇవ్వద్దు అని కొంతమంది కుర్రోళ్ళు కాపులా ఉండి వాళ్ళ ఇంటి చుట్టూ, మీరు యేసు ప్రభు వారిని విడిచిపెడితేనే మేము సరుకులు ఇస్తాం, పనికి పిలుస్తాము. మరి ఆ దేశంలో ఉంటూ ఎంత బాధపడుతున్నారు, ఎంత బాధ. నాకు ఒక అబ్బాయి చెప్పాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత సున్న పనికి పిలిచారు. దేనికి? సున్న పనికి పిలిచారు. ఆయన పనికి వెళ్ళాడు. అక్కడికి పనికి వెళ్తే అది గుడి కడుతున్నారు, గుడిలో పని అంట. అక్కడి నుంచి వచ్చేసేసి మేసి రెడీగా, ఏందయ్యా వచ్చి వెళ్తున్నావంటే, నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను, ఇది విగ్రహారాధన కడుతున్నారు గుడి, నేను ఇక్కడ పని చేయను, పని లేకపోయినా పర్వాలేదని చెప్పి ఇంటికి వచ్చాను. నేను పనేగా చేసుకుంటుంది అని అనుకున్నాడా? ఇప్పుడు ఆ అబ్బాయికి నష్టం వచ్చిందా? ఆ మేస్త్రి అన్ని చోట్ల పనికి పిలవాలని పిలుస్తాడా? అడుగు పెట్టను అని అన్నాడంట. అడుగు పెట్టినాయి అక్కడికి. నేను నా ప్రభు కోసం నేను బ్రతుకుతాను. ఈ తీర్మానాలు ఎలాగున్నాయి? ఒక అబ్బాయి నాతో చెప్పాడు, నేను వెళ్ళలేదన్నా, అక్కడికి వెళ్ళదలుచుకోలేదు, వదిలేసుకున్నాను, పని అయినా వదిలేసేసుకున్నాను. దేవుడు మెచ్చుకోవాలండి మనల్ని. ఏమని? నా కష్టానికి ఫలం వీళ్ళ దగ్గర దక్కింది అని దేవుడు మెచ్చుకోవాలి.
మంచి ప్రార్థన, మంచి విశ్వాసం, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవునికి ఎంత సంతోషం. ఏ భక్తి చేయాలి చెప్పండి? ఏ భక్తి? సద్భక్తి, మంచి భక్తి, ఇష్టం వచ్చిన భక్తి కాదు. ఇది ఒక వర్గం. ఇక రెండో వర్గం అక్కడే రాయబడి ఉంది. అయితే దుర్జనులు వంచకులు. ఈ దుర్జనులు వంచకులు ఎవరు? యేసయ్య నమ్మిన వాళ్లే, నమ్మనోళ్ళు కాదు. ప్రార్థనకి వెళ్తున్న వాళ్లే, దేవుని దగ్గరికి వచ్చారు కానీ బుద్ధి మారలేదు, మనసు మారలేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, దేవుని అడుగు జాడల్లో నడిచే జీవితం లేదు, దేవునికి ఏది ఇష్టం అది చేసే జీవితం లేదు. బాప్తిసం తీసుకున్నారు. నేను అంటున్నాను, ఇక్కడ కూడా ఈ మందిరంలో కూడా ఉన్నారేమో. నా దగ్గర అందరూ మంచోళ్ళే ఉన్నారని నేను అనుకోవడానికి లేదు. రెండు వర్గాల వాళ్ళు ప్రతి చోట ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువ చోట ఎక్కువ మంది కనబడతారు, తక్కువ చోట తక్కువ మంది కనబడతారు. నా ఆశ ఏంటంటే మన సంఘంలో అందరూ వాక్యానుసారమైన జీవితం జీవించి మంచి జీవితం అనే ఫలాన్ని దేవుని చేతిలో పెట్టాలి నా ఆశ. ఏదో ఒకటిలేండి, అన్ని కుదరవులేండి అనుకుంటే మానుకుంటే మంచిది. మీ వల్ల నాకు చెడ్డ పేరు, సంఘానికి చెడ్డ పేరు అంటారు. ఏ పాస్టర్ గారి దగ్గరికి అమ్మా నువ్వు వెళ్ళేది అని అంటారు, వెంటనే అంటారు. మిమ్మల్ని అనరు, ఎవరిని అంటారు? పాస్టర్ గారిని అంటారు. రెండో వర్గంలో ఉండొద్దు, మొదటి వర్గంలో ఉండండి. వాళ్ళని వాక్యం వినేటప్పుడు నీ వల్ల అందరికీ అభ్యంతరం వస్తుంది. నా వాక్యం కూడా ఆగిపోతుంది మధ్యలో. పిల్లల్ని సముదాయించుకునేటట్టయితే తీసురా, లేకపోతే ఇంటికాడ పెట్టిరా. నేను వచ్చిన కానీ చూస్తున్నా, వాక్యం ఏమి విన్నావు నువ్వు? కొంచెమన్నా వాక్యం విన్నావా? ఏమి విన్నా? వాక్యం వినకపోతే ఎందుకు? ఇప్పుడు చెప్తున్నంత అయింది. మీ నలుగురు కూర్చోలేరా? ఇంటికాడ వాళ్ళకి అప్పు చెప్పిరా తల్లిదండ్రులకి. అందరినీ అట్లా కంట్రోల్లో పెట్టారు చూడు, ఎక్కడికక్కడ తగలకుండా. మాట్లాడితే పడతారు వాళ్ళు. నాకు అవసరం లేదు మాట వినకపోతే, చెప్తున్నాను. రాకపోయినా ఎందుకు రావట్లేదని అడగను. పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా, చిన్నపిల్లలు అయితే తెలియదు. నేను వాక్యం ఏం చెప్పాలి? ఇప్పుడు వద్దాలు మాట్లాడుకుంటా ఉంటే చెప్పు, నువ్వే చెప్పు, ఏం చెప్పాలి? అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపుచ్చుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. దేవుని నమ్ముకుందేందుకు? బాగుపడటానికా చెడిపోవటానికా? చెప్పండి. బాగుపడటానికా చెడిపోవటానికా? దేవుని నమ్ముకున్న వాళ్ళల్లో కొంతమంది సద్భక్తితో బ్రతకాలని నిర్ణయం తీసుకొని హింసలు పొందుతూ బ్రతికారంట. కొంతమంది ఏమో ఇప్పుడు జరిగిన సంఘటనలు కాదు, అనాదిలో నుంచి వస్తున్న సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కొంతమంది ఏమో వాడు చెడిపోయి ఇతరులను చెడగొట్టి మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోయారంట. దేవుని నమ్ముకుంది చెడిపోవటానికా, వర్ధిల్లడానికా, బాగుపడటానికా? దేవుని పిల్లలారా, ఈరోజు ఏ వర్గంలో నువ్వు ఉన్నావు? ఇటు
చెడిపోతున్న వర్గంలో ఉన్నావా? హింసలు పొందుతూ దేవుని కోసం కష్టపడుతున్న వర్గంలో ఉన్నావా? నిన్ను నీవే ప్రశ్నించుకొని ఏమైనా బలహీనతలుంటే దేవుడు మాట్లాడుతూ ఉండగా సరి చేసుకొని, ప్రభువా నా తప్పులు క్షమించు, ఇక నుంచైనా నేను మంచిగా జీవించడానికి నాకు సహాయం చెయ్యయ్యా అని అడిగితే ఆయన వెంటనే సహాయం చేస్తాడు, మంచి బుద్ధిని ఇస్తాడు. మంచి బుద్ధి వచ్చిందనుకోండి, ఇక అన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి. బుద్ధి లేనంతకాలం బుద్ధి లేని పనులు జరుగుతూ ఉంటాయి. ప్రభు దగ్గరికి వచ్చి మనం ఇంత ప్రయాసపడతా చెడిపోకూడదు, ఫలించాలి, బాగుపడాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దేవుని దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి. తెస్సలోనీయులకు రాసిన పత్రికలో, అక్కడే తిమోతి పత్రిక వెనకాల ఉంది, మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు దేవుడు మనలను పిలవలేదు, నియమించలేదు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? తన ద్వారా రక్షణ పొందడానికి, ఆశీర్వదించబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన ఉగ్రత చూపించడం కాదు. ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అవిధేయులైన వారి మీదకు ఉగ్రత వస్తుంది. మంచి భక్తి చేసే వారి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. చెడ్డభక్తి చేసేవారికి పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు వస్తాయి? రావు. ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? రావు. మనం అంతకంతకు చెడిపోకూడదు, అంతకంతకు వర్ధిల్లాలి. చెప్పండి, ఏం చేయాలి? అంతకంతకు. సౌలు దావీదు ఇద్దరు ఉన్నారు. సౌలు దేవుని నమ్ముకున్నాడు, దావీదు దేవుని నమ్ముకున్నాడు. సౌలు అంతకంతకు దిగజారిపోతే దావీదు అంతకంతకు వర్ధిల్లేనని వ్రాయబడి ఉంది. దేవుడు అందరినీ ఆశీర్వదించేవాడే. ఆయన కోపం చూపించాలని కాదు ఆయన ఉద్దేశం, శిక్షించాలని కాదు, ఆయన ప్రేమ చూపించాలని, ఆశీర్వదించాలని, తృప్తిపరచాలని ఆయన కోరిక. అంతకంతా చెడిపోతా ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడండి? ఆయన మాత్రం ఏం చేస్తాడు? మనం బుద్ధి మార్చుకొని, వాక్యంలో ఇది ఉంది, ఈ వాక్యం ప్రకారమే నేను జీవించాలి, ఇంక వేరేది నేనేమి చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటే ఆయన పడిన శ్రమకు ఫలితం ఆయనకు సంతోషం కలుగుతుంది. మోకరించండి. అంతకంతకు వర్ధిల్లాలి కానీ అంతకంతకు చెడిపోకూడదు. వాక్యానుసారమైన